టీమిండియా టెస్టులో మరోసారి సత్తా చాటింది. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తాజాగా కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టు ఆశ్చర్యకరమైన అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కేవలం 2.5 రోజుల్లోనే మ్యాచ్ ఫలితాన్ని రాబట్టింది. బంగ్లాదేశ్ విధించిన 95 పరుగుల లక్ష్యాన్ని 17 ఓవర్లలోనే 3 వికెట్లు నష్టపోయి విజయాన్ని అందుకుంది. మొత్తంగా టీమిండియా అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో అదరగొట్టి బంగ్లా పతనాన్ని శాసించింది. ఈ సిరీస్ కు ముందు పాకిస్తాన్ తో బంగ్లాదేశ్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు దానికి భిన్నంగా బంగ్లాదేశ్ ను టీమిండియా 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ సిరీస్ కు ముందు పాకిస్తాన్ మాదిరిగానే భారత్ ను కూడా గట్టిగా ఎదుర్కొంటామని, సిరీస్ గెలిచేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని, అందుకు తగ్గట్లుగా మా ఆటగాళ్లు సిద్ధమయ్యారంటూ బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ షాంటే వ్యాఖ్యానించిన విషయం తెలిసింది. అయితే టీమిండియా 2 టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. దీంతో కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఏకంగా 2.5 రోజుల్లోనే మ్యాచ్ ను పూర్తి చేసి బంగ్లాకు పెద్ద షాక్ ఇచ్చింది. అలాగే చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లోను భారీ తేడాతో గెలిచింది. ఇక రెండో టెస్టు ఓటమి అనంతరం బంగ్లా కెప్టెన్ నజ్ముల్ షాంటో కీలక వ్యాఖ్యలు చేశాడు. మేము రెండో టెస్టులో డ్రా చేసుకునే అవకాశం ఉన్నా కూడా ఆ దిశగా అడుగులు వేయలేదు. అందులోనూ మా బ్యాటర్లు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయారు. 2 టెస్టుల్లోనూ మేము బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు. ముఖ్యంగా కాన్పూర్ టెస్టులో సమయం లేకపోయినప్పటికీ ఆచితూచి ఆడవలసింది. కానీ ఆ దిశగా మేము ముందుకు సాగలేదు. మా బ్యాటర్లంతా 30-40 బంతులు ఆడి అవుట్ అయ్యారు. ముఖ్యంగా భాగస్వామ్యాలు చేయడం ఎంతో ముఖ్యం. కేవలం రెండో టెస్టులో 2.5 రోజు సమయంలోనే మ్యాచ్ ని ముగించడం మరింత నిరాశ కలిగించింది. మేము ఈ సిరీస్ కు భారత్ లో అడుగు పెట్టిన ఎన్నో అంచనాలు తలకిందులయ్యాయి. పాకిస్తాన్ తో సిరీస్ విజయం భారత్ లో ఉపయోగపడుతుందని అనుకున్నాం. కానీ మేము అనుకున్నదంతా తారుమారైంది. అందుకు బ్యాటింగ్ వైఫల్యమే ముఖ్య పాత్ర అని నజ్ముల్ షాంటా పేర్కొన్నాడు. ముఖ్యంగా తొలి టెస్టులో అశ్విన్ జడేజా బ్యాటింగ్ చేసినట్లుగా తమ జట్టులో ఆడి ఉంటే బాగుండేది. టెస్టుల్లో ఆల్ రౌండర్ల పాత్ర ఇలాగే ఉండాలని నజ్ముల్ షాంటా పేర్కొన్నాడు.